హే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరు 102 గైస్. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు వచ్చినా అని చూస్తుర్రా. సో ఈ వీడియోని అయితే బరాబరి మాట్లాడమని అయితే వచ్చేస్తాను. సో ఏంటంటే మన ఛానల్ ఇట్లా స్ట్రైక్ లైన్ అయితే వెళ్ళిపోయింది కదా. సో అదైతే బయటోడైతే ఎవ్వడు వేయడు, మన చుట్టుపక్కల మన తిరిగేటోడే వేస్తాడు ఇది పక్క. సో అది ఎవ్వడనే వేయని మనకేం సంబంధం లేదు. సో గైస్ మనమైతే మన సొంతంగా వచ్చినాము, ఒవ్వని కాలం మీద పడి రాలేం పైకి. సో మన సొంతంగా అయితే వచ్చినాం మనము. సో నేను యాటిట్యూడ్గా మాట్లాడుతున్నాను గిట్ట వాళ్ళు అనుకున్నాను అని నేను లైట్ తీసుకుంటా. ఎందుకు చెప్పాలంటే నేనైతే ఫుల్ కష్టపడ్డాం మన ఛానల్లో, మీరు గిట్ట చూసుకోరు కదా. స్టార్టింగ్ నుంచి అయితే మన బ్రదర్స్ అయినా కానీ ఎంతమంది నా ఫ్రెండ్స్, చాలామంది నా ఫ్రెండ్స్, ఒక మాటలు చెప్పాలంటే నా దోస్తులే నాకు సపోర్ట్ చేసారు. అంటే ఎట్లా అంటే యూట్యూబ్లో. సో నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేసినప్పుడు అయితే ఓవర్కి అంత తెలియదు. సో నా దోస్తులే ఫుల్ సపోర్ట్ చేసారు. అంటే అందరికీ ఎప్పుడు కానీ మొత్తం 10 మందికి తెలిసే కుళ్ళ మాటలు చెప్పాలంటే 10 మందికి తెలిసేటట్టు అయితే చేసిర్రు. సో నేనైతే దానికి పక్కా 100% చెప్తాను. సో గైస్ ఇది ఎవడు చేసిండో ఏందో మనకైతే కొన్ని ప్రూఫ్లతోనైతే ముంగల్కి వస్తున్నాయి. సో నేను మొత్తం అంతా తెలుసుకున్నా, కాకపోతే వీడియోలో ఎందుకు బయట పెట్టాలని బయట పెడతలేను. సో బయట పెడితే అంటే ఆ వీడియోలో అంటే నేను ఎవడో చేసిండని నేను బయట పెడితే కాలిపిల్లి ఆడ ఫేమస్ అంటారు మళ్ళీ, అందుకే నాకు అట్లా వేయాలని అవసరం లేదు. సో నేను మళ్ళీ ఆయన పేరు ఖరాబ్ అవుతుంది, ఆడ అది చూసుకోడు, ఆడ ఫేమస్ అని చూసుకుంటాడు. సో ఆయన పేరు ఖరాబ్ అవుతుంది కాలిపిల్లి. సో గైస్ నేను అందుకనే వీడియోలో అయితే చెప్తలేను. సో పక్కా రెడీ ఇంకా 100% చేయి లేపి చెప్తున్నా, పక్క ఎడ చూపి అలా చూపిస్తాం మేము గిట. సో మనకి గిట చాలామంది సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేస్తారు గిట. సో గైస్ 100% కరెక్ట్ వంతాను ఉందో అంతానికి 100 మంది వస్తారు, తప్పు ఉన్న వంతానికి ఒక్కోడిద్దరు తప్ప ఎక్కువ మంది పోరు. ఆ ఒక్క ఇద్దరు గిట ఆనోళ్ళు ఉంటారు. సో మన దానికి అయితే 100 మంది వస్తారు పక్క సపోర్ట్ చేయడానికి. సో గైస్ నేనైతే ఇంత ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే పబ్లిక్ న్యూస్ కూడా మాట్లాడుతున్నాను. సో ఎందుకంటే ఫుల్ మనమైతే ఒక్క మాట అయితే అడగాలి మనం సపోర్ట్ చేయమని. సో మన వాళ్ళే ఉన్నారు మనకి, అందుకే మనం ఛానల్ గిట్ట స్టార్ట్ చేసినాము. బట్ అన్న వాళ్ళు ఉన్నారు కొందరు తెలిసిన వాళ్ళు. సో అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తా అన్నారు మనకి. సో అందుకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిండే. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి గిట్ట కమ్సకమ్ ఒక దగ్గర ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసాయని అయితే మనకి 12 months అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే 13-14 అవుతుంది. సో గైస్ 13-14 అవుతుంది, ఎందుకంటే ఇప్పుడే మనకి 12 months చూపిస్తుంది మనకు కరెక్ట్. సో మనకి చాలా అంటే చాలా సపోర్ట్ చేసారు ఆ ఛానల్లో. సో గైస్ అందరు ఈ ఛానల్ అయితే Rohan02 ఛానల్ అయితే ఇంకోలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేరు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే పక్కా ఇవ్వరి. ఈ వీడియో మళ్ళీ ఎట్లా అంటే ఆ ఛానల్ కంటే ఈ ఛానల్ ఇంకా హైప్ కావాలి. సో అంత జలాంచిపోవాలి అందరికీ. సో గైస్ ఇంకో అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేరు, అందరు సబ్స్క్రైబ్ చేసుకోరి. సో నేను ఏ వీడియోలో ఇంత గలీజ్గా మాట్లాడలేను. సో ఈ వీడియోలో మాట్లాడుతున్నాను, అందుకనే మాట్లాడాల్సి వచ్చింది గిట టైము. సో ఏ వీడియోలో ఇంత గలీజ్గా మాట్లాడలేను, అంటే ఇంత రఫ్ లాంగ్వేజ్ని అయితే ఇప్పుడు మాట్లాడలేను. సో నేను ఎప్పుడైనా గది చెప్తాను, ఇది మంచిగా ఉంటే మంచిగా ఉంటాం మనం గిట. సో గైస్ ఇంకో ఆడ ఎవ్వడో మనకు అన్నీ తెలుస్తాయి, అంటే కొంచెం తెలిసింది గిట ఆన్ మీద ఎంక్వైరీ కావాలి మనకి. సో మన వాళ్ళు చేస్తారు ఎంక్వైరింగ్. సో ఆడ కూడా తెలుసు మనకి. సో ఆన్ మీద వేయాలి మనము. సో ఎవ్వడు ఉంటాడు మన చుట్టుముట్టు ఉండేటోడు ఉంటాడు, ఎందుకంటే ఆడికే తెలుస్తుంటుంది కదా మనకి మన ముంగలు ఏమేమి అవుతున్నాయి అన్నీ. సో ఆడే చూసుకొని అన్నీ చేస్తాడు, అదైతే 100% షూరు. సో మనతో ఉండేటోళ్ళే చేస్తారు అది. సో వాళ్ళే చేసినారు గిట అది. సో గైస్ ఇంకో అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇప్పటి నుంచి మనం ఒక్కోలమే కాదు 1 manలో వస్తున్నాము. సో ఎవ్వడు ఉంటాడు మన ఛానల్లో. సో మనం ఒక్కోలము ఉంటాము. సో గైస్ నాతో ఎంత అయితే అంత నేను పక్కా కంటెంట్ ఇస్తా. సో మీకు బోర్ రాకుండా అయితే 100% అది చెప్తున్నా కదా. సో ఎవ్వడు వచ్చినా ఏం కాదు మనకైతే. సో మనమైతే మన సొంతంగా అయితే ఛానల్లో అయితే వీడియోస్ చేసుకుంటాము. సో ఎవ్వడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మనకి ఫరగిట వాడదు మనకి. సో గైస్ నేను ఎంత అయితే ప్రౌడ్గా చెప్తున్నానో అంత మీరు సపోర్ట్ చేయాలి నాకు. సో 100% చేసా అని చెప్తున్నా కదా వీడియోస్, పక్కా మీరేటా నాకు సపోర్ట్ చేయాలి. సో మళ్ళీ మీరు గిట్ట కామెంట్స్ అడగకూడదు వాళ్ళు ఎందుకు వస్తలేరు, వీళ్ళు ఎందుకు వస్తలేరు అని. ఎవ్వడు వస్తేంది మనకి అవసరం గిట్ట లేదు మనకి. సో మనకి సపోర్ట్ చేసేటోళ్ళు కావాలి. అంటే నేను రెగ్యులర్గా మీతో వీడియోస్ చేస్తున్నా, నేను వీడియోలో కనిపిస్తున్నా, నా గురించి మాట్లాడుకోరు, నేను సాటిస్ఫాక్షన్ అవుతా. అది ఇట్లా కాదు బాయ్, నువ్వు ఇట్లా ఈ కంటెంట్ కాదు, ఇట్లా కంటెంట్ ఇట్లా చేసి మంచిగా వైరల్ అవుతుంది అట్లా ఎప్పుడు నేను చేస్తాను, నేను చేయను అంటలేను. సో ఓడో రానికి నేను ఇప్పుడు వీడియో చేస్తుంటే బాగా ఏమైంది, బాగా ఆడొస్తలేడు, ఈడెందుకు వస్తలేడు, ఏమైనా అయినాయి అవి అంటే మనం అవన్నీ పట్టించుకోదు. మనం వచ్చేటోడు వచ్చాడు, పోయేటోడు పోతాడు, మనకు సంబంధం గిట్టలేదు. ఎందుకంటే ఆయనకి నచ్చుతలేదు, ఆయనకి జలాన్స్తుంది కాబట్టి ఆడ వెళ్ళిపోతాడు ఛానల్లోకి. అంటే ఇప్పటికీ నేను గిట్ల మాట్లాడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోరు గైస్. ఇప్పటిదాకానే మనకి నోటిఫికేషన్ వచ్చింది, ఇందాకనే ఒక షూట్ అయిపోయింది.
సో 2 షూట్లు అయినాయి ఇవాళ. ఒక దివాళీ అయింది, ఇవాళ దివాళీ డేటు అసలు ఇవాళ. సో నిన్న అంతా మంచిగా ఉండే, నిన్న వీడియో ఇటు అప్లోడ్ చేసిండే, చాలా సపోర్ట్ చేసిర్రు. సో అది నైట్ ఇష్యూ అయ్యింది. సో అది ఇప్పుడు మన దాకా వచ్చింది, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి యూట్యూబ్ ముట్టలేను, నా వీడియో ఇటు అప్లోడ్ చేయలేను. సో ఇప్పుడే ఒకటి ఎక్స్పెరిమెంట్ వీడియో అప్లోడ్ చేసిన, అది అప్లోడ్ చేసి ఇట్లా 10 సెకండ్స్ కాగానే మాకు స్ట్రైక్లో పడిపోయింది. సో వీడియో అయితే స్ట్రైక్లో పడిపోయింది. ఇక మన వాళ్ళు ఇక తెలిసిన వాళ్ళకి అడిగితే ఇక పోనీ ఆ వీడియో ఏం చేయలేము మనం అంటారు. సో గైస్ అదైతే 100% అంటే 100% షూర్ దానికి కాపీరైట్ పడిపోతుంది. ఇప్పుడు స్ట్రైక్ పడ్డది పక్క, ఏ వీడియో ఇచ్చినాక కాపీరైట్ పడుతుంది. ఇంకా 2 వీడియోలు ఎక్స్ట్రా చేస్తే మాత్రం మన ఛానల్లే డిస్మిస్ అయిపోతుంది. సో ఇదైతే నేను ఫస్ట్ టైం అయితే లైవ్ తీసుకున్నా, సెకండ్ టైం ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి కదా, మనం మంచిగా కాపాడుకోదామని. సో నేను జర్రా మనం రెగ్యులేట్ చేసే వాళ్ళనైతే మనకు ఇంకా 2 స్ట్రైక్లు పడిపోయినాయి. సో ఫస్ట్ వన్ అట్లనే, సెకండ్ వన్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ వన్లో ఉంది, ఇప్పుడు రన్నింగ్ అవుతుంది సెకండ్ వన్. సో సెకండ్ వన్ అయితే ఫస్ట్ దానికంటే డేంజర్గా ఉంది స్ట్రైకు. సో గైస్ ఈ ఇంకొకసారి మాత్రం స్ట్రైక్ పడ్డది అనుకో, మన ఛానలే మొత్తం రిపోర్ట్లో కలిసిపోతుంది. సో ఇక అది కనిపించదు మనకి, వీడియోస్ కనిపించవు, మంచి మెమోరీస్ ఉన్నాయి మన ఇలా. సో ఎవ్వను అంత గురించి మాట్లాడాను నేను. గైస్ మస్తు కోపం అంటే మస్తు కోపం వస్తుంది మన గీత. సో చాలామంది దన్నా ఫోన్ వస్తున్నాయి, అరే ఏమైందిరా నీ ఛానల్ పోయిందంట, అరే నీ ఛానల్ పోయింది ఏం రా అంటుర్రు. సో గైస్ చూస్తారా మన కెమెరా పట్టడానికి ఎవ్వరు లేరు. సో నేను ఒక్కడిని చూస్తున్నా, ఎవ్వరు లేరు మన చుట్టుముట్టు గిట్ట, మీరు చూసుకోవచ్చు. ఎవ్వరు మనకి వీడియోలు తీసేటోళ్ళు గిట్ట లేరు. సో ఎవ్వడు కూడా వచ్చి అరే నీ ఛానల్ పోయిందంట అరే 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 అని నవ్వుతారు. ఎవ్వడు ఎంత నవ్వినా మనకి ఫరక్ పడదు. సో గైస్ పక్క ఆ కొడుకులకి మళ్ళా తాకేటట్టు అయితే మనం మంచిగా వీడియోలతో అయితే ముంగల్కి వస్తాము. సో ఎవ్వడు ఏమనుకున్నా ఏం చేసినా మనకైతే ఫరక్ పడదు. సో పక్క 100% షూర్ గైస్ పక్క సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా మీకు పక్క కంటెంట్ ఇస్తాను ఉంటా. సో మీరు నాకు ఎట్లయితే సపోర్ట్ చేస్తారో నేను కూడా మీకు అంతా పక్క కంటెంట్ ఇవ్వాలని అయితే నాకైతే అనిపిస్తుంది. వాళ్ళకి అనిపించినా అనిపించకపోయినా పక్క నాకు పబ్లిక్ నా ఇంకా ఉన్నదని నేనైతే పక్క ఓపుతోనైతే గట్టి ఉన్నాను. సో గైస్ ఇంకో అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరీ చెప్తున్నా, ఈ ఛానల్ పేరు వచ్చేసి రోహన్ నాను 02 గైస్, రోహన్ నాను 02. పక్క ఇట్లా కొట్టగానే మీకు మీద అనిపించేస్తుంది కాదు, ఇట్లా రోహన్ నాను 02 మైక్ నీకు అంత రాలేదు అనుకో టైపింగ్ చేయనీకి, కానీ మైక్లో చెప్పేసి రోహన్ నాను 02 అని చెప్పగానే వచ్చేస్తుంది నీకు. మీద మన ఫోటో అనిపిస్తాయి, మన వీడియోలు అనిపిస్తాయి. గదిట అది గుర్తుపట్టకుండా అయితే ఎవ్వరు లేడు ఈ కాలంలో. సో దాన్ని మనం వచ్చేసాయి వాళ్ళు గైస్ మీరు చూడుర్రి, వాళ్ళు రోహన్ నాను 02 అని కొట్టుర్రి. పాతవి వస్తాయి, కొత్తవి వస్తాయి, అన్నీ వస్తాయి. సో అన్నీ చూడుర్రి, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఖాళీ మీకు టైంపాస్ కానీ చేస్తున్నాయి వీడియోస్. సో మనకి అవన్నీ ఏం లేవు, ఖాళీ మనం టైంపాస్ కానీ చేస్తున్నాము. సో గైస్ పక్క 100% షూర్ పక్క చెప్తున్నా కదా, ఓడాడు పక్క ప్రూఫ్లతో ముంగల్కి వస్తా. సో అన్ని వీడియోలో పెట్టా, కానీ ఆడు ఎవ్వరితో చేయించిండి ఏం చేసిండో అన్ని వీడియోలో చూపిస్తాను. సో గైస్ ఎక్కువ మాట్లాడా, వీడియో బంద్ చేస్తున్నా చూడు.